మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథం 36వ అధ్యాయం. ఎలీహు ఇంకా మాట్లాడుతున్నాడు. యోబుతో అంటున్నాడు, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంకనూ మాట్లాడవలసి ఉంది. ఎలీహు ఈ అధ్యాయంలో అనేక మంచి విషయాల్ని బోధిస్తున్నాడు. దేవుని యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. 6వ వచనంలో 2వ వరుస, అలాగే 7వ వచనంలో మొదటి మాట మీరు చూడండి. ఆయన దీనులకు న్యాయం జరిగించును, నీతిమంతులను ఆయన చూడకపోడు. 5వ అధ్యాయంలో ఎలీఫజు కూడా మాట్లాడుతున్నప్పుడు బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడని, కావున బీదలకు నిరీక్షణ కలుగుతుంది, కానీ అక్రమము తప్పక నోరు మూసుకుంటుంది అని రాస్తాడు. శ్రమపడే వారి గురించి ఎలీహు మాట్లాడుతున్నాడు. శ్రమల వల్ల కలిగేటువంటి మేలుల గురించి వివరిస్తున్నాడు. ఈ వచనం ఒక వాగ్దానంలా కనపడుతుంది. 15వ వచనం మీరు చూడండి. శ్రమపడు వారిని వారి కలిగిన శ్రమల వలన లేదా శ్రమలో ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. మనం శ్రమల మధ్యలో కొనసాగుతున్నప్పుడు ఎవరైనా ఉంటారో లేదో ఆ భరోసా మనకి మనుషులు ఇవ్వలేరు. కానీ కీర్తనలో 91వ అధ్యాయంలో అతడు లేదా ఆమె నన్ను ప్రేమిస్తున్నారు, దేవుని పిల్లలు ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో, వారికి కలిగినటువంటి శ్రమలలో ఎవరైతే ఆయనకు మొరపెడుతున్నారో వారికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి? శ్రమలో నేను వారికి తోడై ఉందును, వారిని విడిపించి గొప్ప చేసేదను అంటాడు. అపోస్తలుడైన పౌలు కూడా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీ సంఘంతో శోధన గురించి వివరిస్తూ, సహించజాలనంత శోధన ఈ మనిషి జీవితంలో రాదు, దేవుడు అనుమతించడు. అయినప్పటికీ ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడట. లోకమందు మనం ఉన్నంతకాలం ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. శ్రమ రాదని లేఖనం చెప్పట్లేదు. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు అన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చివరి వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన శోధించబడినను ఏ పాపము చేయలేదు, ఆయన శ్రమపడినను వాటన్నిటిని ఆయన అధిగమించగలిగాడు. కనుక మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అయితే ఈ మాట ఎవరికి అర్థమవుతుంది? బాధ వలన వారిని విధేయులుగా చేయనంటాడు ఎలీహు. ఇది చాలా లోతైనటువంటి అర్థాన్ని మనకు సూచిస్తుంది. కీర్తనకారుడైనటువంటి దావీదు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మీద వినండి. 119వ కీర్తనలో 67వ వచనంలో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏమని చెబుతున్నాడు? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరుగుతున్నాను. అంటే కలిగిన శ్రమ ద్వారా తన జీవితం సరిచేయబడింది. ఇప్పుడు నీ వాక్యంతో నేను తిరుగుతున్నాను లేదా చూస్తున్నాను. వారి జీవితంలో అనుమతించబడుతున్నటువంటి శ్రమలు లేదా ఆ బాధలు వారి జీవితాన్ని సరిదిద్దుతూ ఉన్నాయి లేదా సరిచేస్తున్నాయి. హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టమైన వివరణ ఇచ్చాడు. చూడండి 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు కాదనజాలని మాటలు. మీరు దేవునికి కుమారులు కాదో మీరే తేల్చుకోండి అన్నట్టుగా ఉంది. ఇక్కడ వివరించబడుతున్నటువంటి శిక్ష ఇది పనిష్మెంట్ కాదు సుమా. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారట. ఒకవేళ మీరు అందులో పాలు పొందకపోతే మీరు కుమారులు కాదు, దుర్బీజులే అంటాడు. శరీర సంబంధమైనటువంటి మీ తండ్రులు ఈ లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని క్రమబద్ధీకరిస్తున్నారు లేదా మిమ్మల్ని శిక్షిస్తున్నారు. మీరు వారికి లోబడుతున్నారు, వారి యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండాలి కదా. అతి ప్రాముఖ్యమైన ఈ మాట జాగ్రత్తగా వినాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని, ఆ పరిశుద్ధతలో నుంచి ఎక్కడ త్రొటిల్లుతామోనని, మన మేలు కొరకు అవసరమును బట్టి మేరకు మించకుండా ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. ఆయనను ప్రస్తుతానికి ఆ శిక్ష మనకు దుఃఖకరంగా కనబడుతుంది, కానీ దాని యొక్క ముగింపు ఏంటంటే
నీతి సమాధాన ఫలం. ఇక తిరిగి యోబు గ్రంథం 36వ అధ్యాయంలోకి రండి. 16వ వచనం. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలముకు నిన్ను తోడుకొని పోవును. దావీదు సౌలు చేతిలో నుంచి తప్పించబడిన దినాన యెహోవాకు స్తోత్రములు చేస్తూ స్తోత్ర కీర్తన ఎత్తి ఇలాగ పలుకుతున్నాడు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. అంత మాత్రం కాకుండా 118 కీర్తనలు కూడా అంటాడు 5వ వాక్యంలో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఒక చోట ప్రార్థిస్తే మరో చోట జవాబిచ్చాడని కాదు దీని అర్థం. తన పరిస్థితి ఇరుకులో ఉన్నట్టుగా ఉంది. ఆ ఇరుకులో నుండి యెహోవాకు మొరపెట్టాడు. దేవుడు బదులిచ్చే సమయానికి అంటే ఆ బదులే విశాలత అనే స్థలం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలన్నిటినీ ఒకే ఘాటిన కట్టివేయక కాస్త నెమ్మదిగా ఆలోచించండి, కనిపెట్టండి. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు కనుక వచ్చిన ఆ శ్రమ నిన్ను మరింతగా సరిచేసేందుకో లేదా నువ్వు ఉన్న స్థితిలో నుంచి నిన్ను పైకెత్తి నిలబెట్టేందుకో. యోసేపు జీవితంలో ఒకదాని వెంట ఒకటి కలుగుతున్నటువంటి శ్రమల గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతకరమైన మాట ఏంటంటే, యోసేపును శ్రమలు తరిమెను. ఎంతవరకు అంటే ఐగుప్తులో సింహాసనం ఎక్కేంత వరకు తరిమెను. హెబ్రీ పత్రికల్లో మరోపాటు నేను చదువుతున్నాను 5వ అధ్యాయంలో 8వ వచనం, ప్రభుకు సంబంధించిన మాట. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఈ మాట ఏంటిదో మీరు ఆలోచన చేయండి. శరీరధారిగా ఉన్నప్పుడు ఈ కుమారుడైన క్రీస్తు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడట. ప్రభువుకే ఈ మాట ఆపాదించబడినప్పుడు ప్రేమతో కూడినటువంటి ఈ శిక్ష మనకు అవసరం లేదంటారా? ఎంతైనా నీతిమంతుడు కొట్టుట ఆశీర్వాదమే కదా. మీరు సహించగలిగి ధన్యులవునట్లుగా క్రీస్తు కృప మీకు దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.